హాయ్ గైస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో మొత్తం వేకెన్సీ వచ్చేసరికి 223 అయితే ఉన్నాయి. ఎలా అప్లై చేయాలి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, అప్లికేషన్ ఫీజు ఎంత, అన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూద్దాం గైస్. ఎవరన్నా కానీ వీడియోను కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. సో నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ వచ్చేసరికి రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ అండి, రైట్స్ అండి. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసరికి pars/26-10/apprentice/2024-25/01 అండి. పోస్ట్ నేమ్ వచ్చేసరికి అప్రెంటిసీ. మొత్తం వేకెన్సీ వచ్చేసరికి 223 వేకెన్సీ అయితే ఉన్నాయి. జాబ్ కేటగిరీ వచ్చేసరికి ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. సో జాబ్ లొకేషన్ వచ్చేసరికి ఢిల్లీ. స్టార్టింగ్ డేట్ అప్లికేషన్ వచ్చేసరికి 6వ తేదీ డిసెంబర్ స్టార్ట్ అయ్యి 25వ తేదీ డిసెంబర్కి అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఎండ్ అవుతుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి ఆన్లైన్ ద్వారా అయితే మనం అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి మెరిట్ ద్వారా, అంటే మన ఎలిజిబిలిటీ ఉంటుంది కదా, సో ఆ ఎలిజిబిలిటీ ద్వారా మెరిట్ ద్వారా అయితే మనల్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి రైట్స్.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మనం అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఒకసారి చెక్ చేద్దాము, అంటే ఎలిజిబుల్ క్యాస్ట్ వైజ్ అండ్ ఏ పోస్ట్కి ఎలా అనేది. గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ వచ్చేసరికి సివిల్ వాళ్ళకి సివిల్లో ఎస్సీ క్యాండిడేట్స్కి 6, ఎస్టీ క్యాండిడేట్స్ 3, ఓబీసీ 12, ఈడబ్ల్యూఎస్ 4, ఓసీ క్యాండిడేట్స్కి 20. సో మొత్తం పోస్టులు వచ్చేసరికి 46 ఉన్నాయి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్కి అయితే ఒక పోస్ట్ ఉంది. నెక్స్ట్ ఇలా పోస్ట్ వైజ్ మనకి ఏంటి అనేది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రికల్ వచ్చేసరికి 3 పోస్టులు, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 5, ఈడబ్ల్యూఎస్ 2, ఓసీ క్యాండిడేట్స్ 11, మొత్తం పోస్టులు వచ్చేసరికి 22. ఇలా సిగ్నల్, టెలికామ్ అండ్ మెకానికల్, కెమికల్ అండ్ మెటలాజికల్, సో మొత్తం పోస్టులు వచ్చేసరికి 112 అయితే ఉన్నాయి. గ్రాడ్యుయేట్ నాన్ ఇంజనీరింగ్ వచ్చేసరికి ఫైనాన్స్ వాళ్ళకి మొత్తం పోస్టులు అయితే 16 ఉండడం జరిగింది. అండ్ హెచ్ఆర్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 13 జాబ్స్ నోటిఫికేషన్ అయితే ఉన్నాయి. సో మొత్తం పోస్టులు వచ్చేసరికి 29 అయితే ఉన్నాయి. నెక్స్ట్ డిప్లొమాలో వచ్చేసరికి సివిల్లో మొత్తం పోస్టులు వచ్చేసరికి 18, ఎలక్ట్రికల్లో వచ్చేసరికి 8 పోస్టులు, మెకానికల్ వచ్చేసరికి 8 పోస్టులు, కెమికల్ అండ్ మెటలాజికల్ వచ్చేసరికి 2. సో ఇవి మొత్తం పోస్టులు వచ్చేసరికి 36 అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ ఐటీఐ ట్రేడ్ అప్రెంటిసీ వచ్చేసరికి క్యాడ్ ఆపరేటర్ ఆర్ డ్రాఫ్ట్మెన్ సివిల్ వచ్చేసరికి 34 పోస్టులు అయితే ఉన్నాయి మొత్తము. ఇంకా నెక్స్ట్ క్యాడ్ ఆపరేటర్ డ్రాఫ్ట్మెన్ మెకానికల్ వచ్చేసరికి మొత్తం 9 పోస్టులు అయితే ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ వచ్చేసరికి 1 పోస్టు, మెకానికల్ వచ్చేసరికి 8 పోస్టులు అయితే ఉన్నాయి. కెమికల్ అండ్ మెటలాజికల్ వచ్చేసరికి 2 పోస్టులు, మొత్తం పోస్టులు వచ్చేసరికి 36 అయితే ఉన్నాయి. ఐటీఐ ట్రేడ్ అప్రెంటిసీ వచ్చేసరికి క్యాడ్ ఆపరేటర్ లేదా డ్రాఫ్ట్మెన్ వచ్చేసరికి డ్రాఫ్ట్మెన్ సివిల్లో వచ్చేసరికి 34 పోస్టులు అయితే ఉన్నాయి. క్యాడ్ ఆపరేటర్ డ్రాఫ్ట్మెన్ మెకానికల్ వచ్చేసరికి 9 పోస్టులు అయితే ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ 1, అదర్ ట్రేడర్స్ వచ్చేసరికి 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి మొత్తం పోస్టులు వచ్చేసి 46. సో మొత్తం పోస్టులు కలుపుకుంటే మనకి 223 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ వచ్చేసరికి ఏ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఆ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది అయితే చెక్ చేసుకొని అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే పోస్ట్ వైజ్ అయితే చెక్ చేద్దాము. గ్రాడ్యుయేట్ అప్రెంటిసీ వచ్చేసరికి ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ బిఈ లేదా బీటెక్, బీఆర్చ్ 4 years అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ వచ్చేసరికి బిఏ, బీబీఏ, బీకామ్, బీఎస్సీ, బీసీఏ 3 years గ్రాడ్యుయేషన్ అయితే చేసి ఉండాలని అయితే చెప్తున్నారు.
డిప్లొమా అప్రెంటిస్ వచ్చేసరికి ఇంజనీరింగ్ డిప్లొమా 3 years ఫుల్ టైం ఇంజనీరింగ్ డిప్లొమా అయితే చేసి ఉండాలని అయితే చెప్తున్నారు. సో ట్రేడ్ అప్రెంటిస్ ఐటీలో వచ్చేసరికి ఐటీ పాస్ అవుట్ ఫుల్ టైం చేసి అయితే ఉండాలనేది అయితే చెప్తున్నారు గైస్. నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి మినిమం 18 సంవత్సరాల నుండి మ్యాక్సిమం 28 సంవత్సరాలు అయితే ఉండాలనేది అయితే చెబుతున్నారు. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేసరికి యాజ్ పర్ రూల్స్ ప్రకారం అయితే మనకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందనేది అయితే చెప్తున్నారు. నెక్స్ట్ శాలరీ ఎలా ఇస్తారు ఏంటి అనేది అయితే చూద్దాము. సో మనకు శాలరీ అయితే స్టే ఫండ్ కిందనైతే ఇస్తారని చెప్తున్నారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వచ్చేసరికి 14,000 అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ డీబీటీ ఆఫ్ RS 4,005 రూపీస్ అయితే ఇంక్లూడింగ్ డీబీటీలోనే యాడ్ అవుతాయని చెప్తున్నారు. డిప్లొమా అప్రెంటిస్ వచ్చేసరికి 12,000 అయితే స్టే ఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 4,000 అయితే ఇంక్లూడ్ అవుతాయి డీబీటీ కిందనే అని చెప్తున్నారు. నెక్స్ట్ ట్రేడ్ అప్రెంటిస్ కింద వచ్చేసరికి 10,000 అయితే ఇవ్వడం జరుగుతుంది గైస్. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ విషయాన్ని అంటే అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు, మనమైతే ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి మనకు మన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ద్వారా అంటే మెరిట్ ద్వారా అయితే మనల్ని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ మనకైతే ఇద్దరు అప్లికెంట్స్ కానీ సేమ్ మార్క్స్ వచ్చి ఉంటే పర్సంటేజ్ ఉంటే సో అప్పుడు ఏజ్ ద్వారా అయితే తీసుకోవడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. సో మినిమం క్వాలిఫై మార్క్స్ అయితే వచ్చి ఉండాలని చెప్తున్నారు. ఓసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 60% అయితే వచ్చి ఉండాలని చెప్తున్నారు. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 50% అయితే వచ్చి ఉండాలని చెప్తున్నారు. అండ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎన్సిఎల్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళకైతే వాళ్ళకు కూడా యాజ్ పర్ రూల్స్ ప్రకారం అయితే వచ్చి ఉండాలని అయితే చెప్తున్నారు గైస్. నెక్స్ట్ ఇది ఇక్కడ చెప్పడం అయింది. ఐటీ వాళ్ళకి స్పెసిఫికేషన్స్ ఉండాలి అనేది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎలా అప్లై చేయాలి ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఆన్లైన్ ద్వారా అయితే మనం అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్ వచ్చేసరికి స్టార్టింగ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది అయితే 5వ తేదీ డిసెంబర్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. స్టార్టింగ్ అప్లికేషన్ వచ్చేసరికి 6వ తేదీ డిసెంబర్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యి 25వ తేదీ డిసెంబర్కి అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఎండ్ అవుతుంది. సో ఇది వీడియోలో గైస్. ఎవరైనా వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దని గైస్. థ్యాంక్ యూ.